రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అయితే జక్కిడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ధరణిలోని నిషేధిత భూముల నుంచి తన 14 గుంటలను తొలగించాలని అధికారులను ఆశ్రయించాడు. ఇందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీకి సమాచారం అందించాడు. ముత్యం రెడ్డి సీనియర్ అసిస్టెంట్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్టు మధుమోహన్ రెడ్డి చెప్పాడు. ఏసీబీ అధికారులు ముందే ఫోన్ చేసి మాట్లాడగా పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ అన్నాడు. దీంతో ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ ఇద్దరి నివాసాలతో పాటు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల నగదు, పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.